డాక్టర్ గారు ఇండియన్ అమ్మాయిల కన్నా ఫారిన్ అమ్మాయిలు ఎక్కువగా సెక్స్లో ఎంజాయ్ చేస్తారు అది నిజమేనా? ఫారిన్ అమ్మాయిలు ఇండియన్ అమ్మాయిలు అంటూ ఏమి ఉండదు, అందరూ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకున్న కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల, వాళ్ళకున్న సోషల్ ఇన్హిబిషన్స్ వల్ల వాళ్ళు బయటికి తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో బొడ్డు కింద చీర కడితే పెద్ద సోషల్గా అది ఏమి అన్యాక్సెప్టబుల్ కాదు. అదే కొన్ని కంట్రీస్లో బొడ్డు కనుక కనబడితే అది చాలా సెక్సీగా ఫీల్ అవుతారు. మన వాళ్ళు థైస్ కనబడితే చాలా సెక్సీ అని అనుకుంటారు. మరి వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు అమ్మాయిలు అందరూ కూడా థైస్ కనబడేటట్టు డ్రెస్లు వేసుకుంటారు. సో ఇండియన్స్ కనిపిస్తుంది, అమ్మాయిలు వెస్ట్రన్ అమ్మాయిలు తొడలు అవి చూపెడుతున్నారు కనుక దే ఆర్ మోర్ సెక్సీ అని అనుకుంటారు. వెస్ట్రన్స్ ఏమనుకుంటారంటే ఇండియన్ అమ్మాయిలు చీర కట్టుకుంటారు, ఆ బొడ్డు కనబడుతుంది కనుక దే ఆర్ వెరీ సెక్సీ అనుకుంటారు. కనుక అందరు అమ్మాయిలకు భగవంతుడు అన్ని దేశాల్లోనూ ఒకే రకమైనటువంటి ఎంజాయ్మెంట్ ఇచ్చారు. కొద్దిమందికి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళ బ్రాటప్లో ఉన్న తేడాలు కానీ, సొసైటీలో ఉన్న విషయాల వల్ల భయం కానీ ఉండడం వల్ల బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ ప్రైవసీలో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. డాక్టర్ గారు, వేశ్య వృత్తిలో ఉన్నవారు కంటిన్యూగా సెక్స్లో పాల్గొనడం వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది ఉంటుందా? 100% ఉంటుంది. వేశ్య వృత్తిలో ఉన్న వాళ్ళకు కంటిన్యూస్గా విటులు అంటారు. అలా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం వల్ల ఒకటేమో సైకలాజికల్గా దే ఫీల్ డిస్టర్బ్డ్, రెండోది ఫిజికల్గా వాళ్ళ క్లయింట్స్ ద్వారా వచ్చే వ్యాధులు ఉంటాయి, మూడోది కొద్దిమంది క్లయింట్స్ డ్రింక్స్ చేసి వచ్చి లేదా డ్రగ్స్ తీసుకొని వచ్చి అగ్రెషన్తో వాళ్ళని కొట్టడము, తిట్టడము, కొరకడము ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. సో వేశ్యావృత్తిలో ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉంటాయి. సైకలాజికల్గా మొదలుకొని HIV అనే వ్యాధి వరకు కూడా దే ఆర్ ప్రోన్.